కోడికత్తి సీన్ అంశం తీసుకుంటే ఈ అంశాలను పక్కన పెట్టి దాదాపు 5 ఏళ్ళు దాటిపోయింది జైలుకి వెళ్ళి. వాళ్ళ అమ్మ అన్న కూడా నిరాహార దీక్ష చేశారు. అయినా ప్రభుత్వానికి ఇది కలగల. అండ్ కోడికత్తి సీన్ ఈ రోజుకి జైల్లో ఆ దీక్షలో ఉన్నారు. రోజు రోజుకి ఆరోగ్యం కూడా క్షీణిస్తున్న పరిస్థితి. సో మరి కోర్టు కూడా తీర్పును రిజర్వ్లో పెట్టిన పరిస్థితి. సో మీరు ఈ రోజు గవర్నర్ని కలిసి చెప్పొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి గవర్నర్ గారి వ్యూ ఎలా ఉందంటారు సార్ ఈ అంశం? అవును వరప్రసాద్ గారు, ఈ రోజున ఒక బాధాకరమైన కోడికత్తి కేసులో ఆ జనపల్లి శ్రీనివాసరావు గారు బెయిల్ మంజూరు చేయాలని ఆఖరి ఛాన్స్గా, తుది ఛాన్స్గా విశిష్ట అధికారాలు కలిగిన గవర్నర్ గారి యొక్క తలుపు తట్టాం. ఇక చట్టబద్ధ ప్రక్రియలో అంతకు మించిన ప్రక్రియ ఇంకోటి లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి విన్నవించాం, ధర్నాలు చేశాం, ఆందోళన చేశాం, టీవీ డిబేట్లో అరిశాం. ఆఖరి కోడికత్తి సీను చేసిండు, వాళ్ళ అమ్మ చేసింది. న్యాయస్థానాలను ఆశ్రయించాం, విచారణ పర్వాలు నడిపాము. అయినా కూడా మీరు అన్నట్టుగా 5 సంవత్సరాలు 5 నెలలు 1975 రోజులుగా అభాగ్యుడికి బెయిల్ రావట్లా. తుదిసారిగా గవర్నర్ గారిని కలుద్దామని అఖిల పక్షాల బృందంగా తెలుగుదేశం పార్టీ తరఫున వర్ల రామయ్య గారు, జనసేన తరఫున పోతిన మహేష్ గారు, సిపిఐ తరఫున బోడేపూడి శంకర్ గారు, అలాగే మైనార్టీ తరఫున షుబ్లీ గారు, అమరావతి బహుజన్ జేఏసీగా నేను, ఆ తల్లిని ఎమ్మట పెట్టుకొని సావిత్రమ్మను సుబ్బరాజుని ఎమ్మట పెట్టుకొని, తర్వాత సమతా సైనిక దళ్ సురేంద్ర గారు, పింకీ గారు అందరు సమక్షంలో వెళ్ళిపోయి మాట్లాడాం. నాకు తెలిసి ఈ 4.5 సంవత్సరాల కాలంలో నేను దళితుల గురించి ఇన్ని మాట్లాడుతున్నా, ఇంత వృధా చేస్తున్నా, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా, గవర్నర్ గారిని స్వయంగా కలిసిన సందర్భం అయితే నాకు లేదు. తొలిసారిగా ఇవ్వాలని కలిసా. గవర్నర్ గారు మాత్రం నాకు చాలా సానుకూలంగా విన్నాడు. ప్రతి వ్యక్తి 2-3 నిమిషాలు కూలంకుషంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితుల గురించి చెప్పాం. ఒక కోడికత్తి సీను గురించే చెప్పలే. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అబ్దుల్ సలాము, చీరాల కిరణ్, వజీరా, అత్యాచారాలు, దాడులు, ఆఖరికి 27 రకాల సంక్షేమ పథకాలు కూడా స్టాప్ చేశాడండి, ఆఫ్ చేశారు సార్. ఆంధ్రప్రదేశ్లో దళితుల పరిస్థితి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పరిస్థితి ఎలా ఉంది, బిలో ప్రాపర్టీ లైన్ పరిస్థితి ఎలా ఉంది అని చాలా స్పష్టంగా చెప్తే ఆయన అయితే చాలా ఆలోచించాడు. సుప్రీంకోర్టు జడ్జిగా చేసిన పరిణతి ఉంది కాబట్టి అర్థమవుతుంది. అలా చేపెట్టి ఇలానే ఆలోచిస్తున్నారు. 1975 రోజులుగా కోడికత్తి సీనికి బెయిల్ రాలేదు గవర్నర్ గారు అని చెప్తుంటే ఇలాగనే ఆలోచిస్తున్నారు. ఈ కేసులో 307 కేసులో శిక్ష పడ్డా కూడా హత్యా యత్నం కేసే కాబట్టి మినిమం 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అవుతుంది, అంతకంటే ఎక్కువ పడదు. కానీ బెయిల్ రాకుండా 5.5 ఏళ్ళుగా ఉన్నాడు అని అంటే అలాగనే ఆలోచిస్తున్నారు. జ్యూరిడిక్షన్ గ్రౌండ్స్ వాటి గురించి మాట్లాడుతుంటే అలాగనే ఆశ్చర్యంగా వింటున్నాడు. మీరే సంఘం నుంచి వచ్చారు, యు ఆర్ ది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అని అన్నాడు. పని కట్టుకున్న ఆకుపచ్చని టవల్ చూసేసి అమరావతి అని అన్నాడు. బాలకోటయ్య అమరావతి లీడర్ అని చెప్పేసానని వర్లరామయ్య గారు ఇంట్రడ్యూస్ చేశారు. మంచి సన్నివేశమే జరిగింది. మరి ఆయన గవర్నర్గా ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఒక పక్కేమో గవర్నర్ గారికి ఎదురుగా 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఉంది. 2 అక్కడే ఉంటాయి. ఇటు అంబేద్కర్ విగ్రహం ఇలా చూపిస్తూ ఉంటుంది, గవర్నర్ గారేమో ఆయన బంగ్లాలో కూర్చొని ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య మా ప్రెస్ మీట్, అదే దళితులు కోడికత్తి సీను గురించి. ఆ సన్నివేశం కూడా చాలా విచిత్రంగా ఉంది, కాకతాళీయంగా ఉన్నా సరే చాలా బాధాకరంగా ఉంది. సావిత్రమ్మ కూడా 2 చేతులు జోడించి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి నా బిడ్డను కాపాడండి అయ్యా, బయటికి రండి అయ్యా అని చెప్పేసి నన్ను ఇక నోటి మాట ఒక మాటే. మొన్న మాట కూడా విన్నాను నేను, ఏదో టీవీ డిబేట్లో ఇలాగనే సావిత్రమ్మని అడిగితే, అమ్మ నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ అని అడిగిండు రిపోర్టరు. ఈ ప్యానం ఉంటే ఎంత పోతే ఎంత అంతే. చూడండి ఒక తల్లి యొక్క ఇబ్బంది. ఇప్పుడు అందులో ఎలాంటి ఇష్యూ లేదు. ఒకవేళ ఇష్యూ ఉన్నా విచారణ పరం సాగొచ్చు, అతగాడు ఏదైనా తప్పు చేశాడు అనుకుంటే ఆ తప్పు తగ్గ పనిష్మెంటో శిక్ష పడవచ్చు. కానీ అసలు బెయిలే రాకోకుండా కనీసమైన ఒక కరుణ, ఆ విచారణ పర్వాన్ని సాగనివ్వకుండా, విచారణ ఏముందండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ చేసేస్తే బెయిల్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసానంటే ఆ బెయిల్ వచ్చేస్తుంది. ఎన్ఐఏ కూడా మొన్న కూడా హైకోర్టులో చెప్పింది సార్, ముఖ్యమంత్రి గారు రాష్ట్రం లేదంటే కోర్టుకి ఆయన విచారణ మీద విచారణ చేయాలని పిటిషన్లు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మేమేమి చేయట్లా, ఆయన బెయిల్ అవడానికి మాకు అభ్యంతరం లేదన్నది ఎన్ఐఏ. విచారణ సంస్థ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ సంబంధించిన అడ్వకేట్లు ఆయన బెయిల్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదండి అని చెప్పింది. మరి కోర్టు ఎందుకు ఇవ్వట్లా బెయిల్? కోర్టు ఇవ్వాలి కదా మరి, కానీ ఇవ్వట్లా. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి దాన్ని లోతైన విచారణ చేయండి అని పిటిషన్లు వేస్తున్నాడు, అటగా ఇస్తున్నాడు.
అందుకని మరి ఎప్పటికైనా సరే ఎన్నికల తరుణంలో సరే ఆ కోటికత్తి శ్రీనికి గవర్నర్ గారు మరి పెద్ద మనసు చేసుకుని ఏమన్నా ప్రభుత్వానికి ఏమన్నా సజెషన్ చేసి ఆయన విశేష అధికారాలు విశిష్ట అధికారాలు ఉపయోగించి ఏదైనా చర్య తీసుకుంటారని ఒక ఆశతో వెళ్ళాం. ఆశ నెరవేరుతుందో లేదో నాకు తెలియదు, కానీ గవర్నర్ గారు మాత్రం చాలా హోందాతనంగా, ఎందుకంటే నేను ఆ బంగ్లా ఇంకో మాట కూడా చెప్తా, ఈ 4.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో, అంటే మా ప్రజల డబ్బులతో 4 జీడిపప్పు గింజలు, 4 బాదం గింజలు, ఒక కాఫీ తాగాను బాసు, అది కూడా ప్రజల సంపాదన నుంచి. ఇది మేము చేసిన పని. అందుకని ఇప్పటికి కూడా ఏంటంటే గవర్నర్ గారికి మేము విన్నవించాం, తప్పనిసరిగా కాస్త దయాహృదయంతో ప్రభుత్వానికి ఒక సలహా చెప్పేసి, మీరు జడ్జిగా ఉండాలి కదా సార్, మీకు తెలియంది ఏముంది, ఇది పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి అని చెప్తే ఆయన చాలా వింటాడు, స్పందిస్తాడని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే అంతకు మించి గవర్నర్లు కూడా ప్రత్యేకించి డైరెక్ట్గా మాకు ఓకే మేము చూస్తాం అని రాజకీయ నాయకుడిలాగా చెప్పాలనుకోండి, ఆయన ఆలకించిన విధానాన్ని చూస్తే మాత్రం నాకు కొద్దిగా ఆయనకి కాస్త ఆ ఇంట్రెస్ట్ ఉంది, సమస్యను అర్థం చేసుకుంటున్నాడు, వింటున్నాడు అనే ఒక భావం కలిగింది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.